ఇన్స్టా రీల్స్ చేస్తూ జారి పడిపోయింది. వ్యవహారంపై కట్టుకథలు చెప్పే ప్రయత్నం చేసింది. ఇక అంతేకాదు తనపై అత్యాచారం జరిగిందంటూ ఏకంగా రైల్వే పోలీసులనే తప్పుదారి పట్టించింది. మేడ్చల్ ఎంఎంటీఎస్ ట్రైన్ అత్యాచార కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. యువతిపై అత్యాచారం జరగలేదంటూ రైల్వే పోలీసులు తేల్చిపారేశారు. ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ చేస్తూ ట్రైన్ నుంచి జారి పడింది ఆ యువతి. తనపై అత్యాచారం జరిగినట్లు కట్టుకథ అల్లింది అమ్మాయి. 100 మంది అనుమానితులను విచారించారు పోలీసులు. 250 సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు పోలీసులు. మొత్తం మీద వ్యవహారం తెలుసుకొని పోలీసులు కంగు తిన్నారు. ఆధారాలు లభించకపోవడంతో మరొకసారి యువతిని ప్రశ్నించారు. విచారణలో అత్యాచారం జరగలేదని నిజం ఒప్పుకుంది యువతి. లీగల్ ఒపీనియన్తో కేసు క్లోజ్ చేశారు రైల్వే పోలీసులు. ఈ ఘటనలో ఈ ట్విస్ట్ బయటపడింది. పోలీసులనే తప్పుదారి పట్టించింది, ఒక రకంగా పిచ్చోళ్ళని చేసింది. ఎంఎంటీఎస్లో అత్యాచారం కేసులో ఇది బిగ్ ట్విస్ట్ అని చెప్పాలి. మేడ్చల్లో మార్చి 22న ఎంఎంటీఎస్లో యువతిపై అత్యాచారం ఘటనలో కీలక విషయాలు బయటపెట్టారు రైల్వే పోలీసులు. అసలు యువతిపై ఎలాంటి అత్యాచారం కానీ జరగలేదు, దాడి కానీ జరగలేదంటూ వెల్లడించారు. ట్రైన్లో రీల్స్ చేస్తుండగా తలకి దెబ్బ తగలడంతో యువతికి గాయాలైనట్లుగా వెల్లడించారు. ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన మహిళ మేడ్చల్లోని ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ స్విగ్గీలో పనిచేస్తోంది. మార్చి 22న మధ్యాహ్నం మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ సెల్ ఫోన్ రిపేరింగ్ షాప్కు తన మొబైల్ డిస్ప్లే మార్చుకునేందుకు వచ్చింది. మొబైల్ రిపేర్ చేయించుకొని దాదాపు రాత్రి 7:30కు ప్లాట్ఫామ్ నెంబర్ 10లో తెల్లాపూర్ మేడ్చల్ ఎంఎంటీఎస్ రైలు ఎక్కింది. అది మహిళల బోగి. అప్పుడు ఆ బోగిలో ఆ యువతితో పాటు మరో 2 మహిళలు మాత్రమే ఉన్నారు. అల్వాల్లో ఆ 2 కూడా దిగిపోయారు. తర్వాత యువతి మాత్రమే బోగిలో ఉంది. ఆమె రైల్లోంచి గుండ్లపోచంపల్లి ఎంఎంటీఎస్ స్టేషన్కు 1/2 కిలోమీటర్ దూరంలో కంకర రాళ్లపై పడడంతో బాధితురాలి తలకు తీవ్ర గాయాలయ్యాయి. చేతి మణికట్టు విరిగిపోయింది. మొహం గదువ, శరీరం నుంచి రక్తం పోతుండడంతో అటువైపు వెళ్తున్న బాటసార్లు గమనించి పోలీసులకు, అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. రాత్రి 11:30కు గాంధీ ఆసుపత్రి తరలించారు. అప్పుడు యువతికి స్పృహ లేదు. గాంధీ డాక్టర్లు న్యూరో సర్జరీ, ట్రామా అంటే ఎన్ఆర్ఆర్ డిపార్ట్మెంట్లో డాక్టర్లు, ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జరీ డాక్టర్లు ట్రీట్మెంట్ చేశారు. అయితే తనపై ఓ 25 ఏళ్ల యువకుడు అత్యాచారం చేశాడంటూ యువతి పోలీసులకు చెప్పింది. ఇక చెక్స్ షార్ట్ వేసుకొని ఉన్నాడంటూ బాధితురాలు పోలీసుల దృష్టికి కూడా తెచ్చింది. దీంతో నిందితుడి కోసం 4 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు రైల్వే పోలీసులు. ఎస్పీ చందనాదీప్తి ఆధ్వర్యంలో ఈ గాలింపు చర్యలు కొనసాగాయి. 2 బృందాలు సీసీ కెమెరాల ఫుటేజ్ను కూడా పరిశీలించారు. మొత్తం 300 సీసీ కెమెరాలు చెక్ చేశారు రైల్వే పోలీసులు. ఎలాంటి క్లూస్ దొరకపోగా యువతిని విచారించారు. రీల్స్ చేస్తుండగా గాయాలయ్యాయని ఇంట్లో తెలిస్తే తిడతారనే భయంతో అత్యాచారం నాటకమాడినట్లు పోలీసుల ముందు నిజం ఒప్పుకుంది ఆ యువతి. దీంతో లీగల్ ఒపీనియన్ తీసుకొని కేసు క్లోజ్ చేసే యోచనలో రైల్వే పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ కేసు కూడా క్లోజ్ చేసినట్టుగా రైల్వే ఎస్పీ చందనాదీప్తి చెప్తున్నారు. సో మొత్తం మీద ఇన్స్టాగ్రామ్ రీల్స్ పిచ్చితో ఏకంగా పోలీసులని తప్పుదో పట్టించింది ఓ యువతి. ఇన్స్టా రీల్స్ చేస్తూ రైలు నుంచి జారి కింద పడి గాయాల పాలై కట్టుకదలలి పోలీసులనే తప్పుదారి పట్టించింది. పోలీసులే కాదు, మొత్తం వ్యవహారాన్ని ఒక మలుపు తిప్పి చాలామందిని, కేవలం పోలీసులే కాదు చాలామందిని కూడా తప్పుదో పట్టించి రీల్స్ పిచ్చి ఏ రకంగా ఉంటుందో, ఏ రకంగా అబద్ధాలు ఆడతారో తెలియజేసింది ఆ యువతి. మాట్లాడదాం. మా క్రైమ్ ప్రతినిధి పెట్రిషియా జాయిన్ అవుతున్నారు. పెట్రిషియా, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ మీ. రైల్వే పోలీసులు ఏం చెప్తున్నారు ఈ అంశానికి సంబంధించి? ముఖ్యంగా ఆ యువతి వ్యవహార శైలిపైన పోలీసులు ఏ రకంగా అనుమానాలు వ్యక్తం చేశారు? ఈ మొత్తం వ్యవహారం ఏ రకంగా ట్రేస్ అవుట్ చేశారు? హైదరాబాద్ అత్యాచారం కేసులో ప్రస్తుతం బిగ్ ట్విస్ట్ అనే చెప్పొచ్చు. ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు, ఎస్ఓటి మల్కాజ్గిరి పోలీసులు ఈ కేసుని చాలా రెప్యూటెడ్, అంటే హైదరాబాద్ పోలీసులు, రైల్వే పోలీసులు అందరు కలిసి కూడా ఈ కేసుని చాలా రెప్యూటెడ్ గా తీసుకున్నారు. మొత్తం మీద కూడా ఈ కేసు క్లోజ్ అయింది, అంటే నిన్న క్లోజ్ అయిందని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు దాదాపు ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా లా అండ్ ఆర్డర్ కి సంబంధించిన పోలీసులే కానీ, లేకపోతే ప్రధానంగా అపోజిషన్ లీడర్స్ చాలా మంది కూడా విమర్శించడం జరిగింది. ఒకవైపు భద్రత లేదు హైదరాబాద్ లో అంటూ కూడా అనేక మంది లీడర్స్ వచ్చి మాట్లాడారు. మరోవైపు ఎంఎంటీఎస్ ట్రైన్ లోనే ప్రధానంగా అత్యాచారం జరిగిందంటూ కూడా
ఆ మహిళ కుటుంబ సభ్యులకి చెప్పడం, ఆ తర్వాత అనేక మంది ఎమ్మెల్యేలు, అదే కాకుండా మినిస్టర్లు, పలువురు రాజకీయ నేతలు వీళ్ళందరూ కూడా వచ్చి ఆ అమ్మాయిని కన్సోల్ చేయడం, దాని తర్వాత హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ ఇష్యూకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి అంటూ కూడా కేంద్ర రైల్వే శాఖకి సంబంధించిన మినిస్టర్స్ వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అయ్యారు. ఒకవైపు పోలీసులు మాత్రము వెల్లడించారు ఏంటంటే పూర్తిగా అమ్మాయి పైన కూడా అత్యాచారం జరగలేదు, ఇదంతా కూడా ఒక కట్టు కదా, ఫేక్ రీల్స్ చేసుకునే అలవాటు ఉంది. ఒకవైపు ఇన్స్టాగ్రామ్ లో తను రీల్స్ చేస్తూ ఉంటుంది, సోషల్ మీడియాలో రీల్స్ పెడుతుంది. ఒకవైపు ట్రైన్ లో రీల్స్ చేస్తున్న సమయంలో కాలు జారి కింద పడిపోయింది. మరోవైపు ఒక వ్యక్తి వచ్చి నన్ను అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు, అసభ్యంగా నాతో మాట్లాడారు, అదే కాకుండా నా మీద దురుసుగా ప్రవర్తించారంటూ ఆ మహిళ చెప్పింది. ఇదంతా కూడా కట్టు కదా, కేవలము జారి పడిపోయిందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఒకవైపు కూడా 100 మంది పైన కూడా అనుమానం వ్యక్తం చేశారు. వీళ్ళందరినీ కూడా సుదీర్ఘంగా పూర్తిగా విచారించారు. ఒకవైపు సుమారుగా 15 నుంచి 17 కెమెరాస్ అంతా కూడా అక్యూజ్ ఎవరైనా ఉన్నారా, ప్రధానంగా అనుమానితులు ఎవరెవరు ఉన్నారు, ఏ రూట్ లో వెళ్లారు అని కూడా ప్రధానంగా 100 మందికి పైన 250 సీసీటీవీ కెమెరాలు, అంటే సికింద్రాబాద్ చుట్టుపక్కల మేడ్చల్ కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ 15 స్టేషన్స్ ఏదైతే మేడ్చల్ అంటే సికింద్రాబాద్ నుంచి మేడ్చల్కి వెళ్ళే స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ఒక్కొక్క స్టేషన్ దగ్గర నుంచి ఒక్కొక్క కెమెరా అలా సుమారుగా 250 కెమెరాస్ కూడా గాలించడం జరిగింది. ప్రధానంగా ఎక్కడ కూడా ఎవిడెన్స్ మ్యాచ్ అవ్వట్లేదు. అమ్మాయి చెప్పిన ఆధారాలకి బట్టి ఎవరైతే అక్యూజ్ ఉన్నారని ఆ మహిళ చెప్తున్న ఫ్యూచర్స్ బట్టి కూడా ఎక్కడ కూడా అనుమానాలు వస్తున్నాయి. పూర్తిగా ఇప్పటికే పోలీసులకి అనుమానాలు వచ్చినాయి. యువతిని గట్టిగా ప్రశ్నించడంతో ఎవరు నా మీద అత్యాచారం చేయలేదు, రీల్స్ చేస్తున్న సమయంలో కాలు జారి పడిపోయానంటూ కూడా ఇలా ఆ మహిళ స్టేట్మెంట్ లో చెప్పిందంటూ కూడా పూర్తిగా సమాచారం వస్తుంది. అంటే ప్రధానంగా ఇన్ని రోజులు అంటే సుమారుగా 17 డేస్ వరకు తను హాస్పిటల్లో ఉంది. పోలీసులకు కూడా అనేక అనుమానాలు కానీ డౌట్స్ వచ్చినాయి. తాను ఏదైతే చెప్తుందో ఆ పోలికలు ఉన్న వ్యక్తి కూడా ఆ ట్రైన్ లో ఎవరు కూడా లేరు. తోటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఇన్సిడెంట్ జరిగిన సమయంలో కూడా మార్చి 22 రాత్రి 7:30 నుంచి 7:45 నుంచి 8 ఆ ప్రాంతంలో అతను ట్రావెల్ చేస్తున్న ప్రాంతంలో కూడా సెల్ ఫోన్ రిపేర్ ఇవ్వడానికి మాత్రమే నేను వెళ్ళానంటూ కూడా మహిళ చెప్పింది. ఆ సమయంలో దాంట్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సస్పెక్ట్ చేశారు, అనుమానం వ్యక్తం చేశారు. దాంట్లో ఏ వ్యక్తి కూడా ఆ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు కానీ ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారం బట్టి కూడా చూస్తే అమ్మాయి చెప్తున్న పోలికలకి ఆ వ్యక్తులకి ఎవరు కూడా మ్యాచ్ అవ్వకపోవడం, అదే కాకుండా అమ్మాయి అత్యాచారానికి ప్రయత్నించారు, మీదికి వచ్చారు, ఇవన్నీ కూడా చాలా అనుమానాస్పదంగా గుర్తించారు పోలీసులు. ఎవరు కూడా ఐడెంటిఫై కావకపోవడం, మరోవైపు ఏది చెప్పిన పొంతలేని సమాధానాలు, పొంతలేని ఆన్సర్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా తను చెప్తుంది. ప్రధానంగా వాళ్ళ బ్రదర్ చెప్పిన మాటలు కూడా మనం ఖచ్చితంగా వింటుంటే కూడా ఏదైతే తను అక్కడ పడిపోయింది, ఆ తర్వాత ఎవరో స్థానికంగా చూసిన వాళ్ళు హాస్పిటల్ కి తీసుకెళ్లారంటూ కూడా వాళ్ళ తెలిసిన ఒక మహిళ చెప్పింది. వాళ్ళ బ్రదర్ మాత్రము తనే కాల్ చేసింది, డైల్ 100 కి తను పడిపోయిన తర్వాత తనే కాల్ చేసి పోలీసులకు కానీ అంబులెన్స్ కి కానీ వచ్చింది. ఇట్లా కుటుంబ సభ్యులే రెండు ఆన్సర్లు చెప్పడం వల్ల పోలీసులకు కూడా చాలా అనుమానం వ్యక్తం అవుతుంది. ఒకసారి తనే కాల్ చేసి అంబులెన్స్ తీసుకొచ్చారు, వాళ్ళే వచ్చారు అంబులెన్స్ వాళ్ళు, తను కాల్ చేశాను అలా ఒక్కసారి చెప్పారా, ఇలా పొద్దున లేని సమాధానం చెప్పడము మొత్తం మీద కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ విచారణ భాగంలో కూడా పోలీసులకు ఇప్పటి వరకు అంటే ఏదైతే అమ్మాయిలకు చెప్పిన పోలీసులు కూడా ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వలేదు. పూర్తిగా పోలీసులు కూడా చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. గట్టిగా తమదైన స్టైల్ అంటే క్రాస్ క్వశ్చనింగ్ చేశారు. అంటే పూర్తిగా ఎక్కడి నుంచి చూసారు, ఎవరు వచ్చారని ఇలా ఇవన్నీ కూడా పోలీసులు అడిగారు. దాదాపు ఒక 15 డేస్ వరకు కూడా తను గాంధీ హాస్పిటల్లో ఉంది. గాంధీ హాస్పిటల్ నుంచి ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి అయితే తరలించారు. ప్రధానంగా అయితే మొదట మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడింది. ఆ తర్వాత అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఒకవైపు చెప్పిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ పోలికలకు సంబంధించిన ఏ ఎవిడెన్స్ దొరకకపోవడం, అటువంటి ఇన్సిడెంట్ కూడా ఏది జరగలేదంటూ కూడా పోలీసులు ప్రత్యేక అన్ని యాంగిల్లో కూడా దర్యాప్తు చేశారు. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే 15 స్టేషన్స్ అంతా కూడా అనలైజ్ చేసిన తర్వాత ఎవరు పారిపోతున్నట్టు అనుమానాస్పదంగా ఈమె చెప్పినట్టు పోలికలు తగ్గట్టు ఎవరు కూడా లేదు. అదే కాకుండా పోలీసు ఒడిశాకు కూడా వెళ్లారని కూడా తెలుస్తుంది. మరోవైపు ప్రత్యేక టీమ్స్ అంటే బృందాలు కూడా 17 బృందాలుగా విడిపోయి పోలీసులు ఏదైతే ప్రధానంగా చూసుకుంటే కూడా ఇన్సిడెంట్ జరిగినప్పుడు పలు ట్రైన్స్ అక్కడి నుంచి వెళ్ళిపోవడం, పోలీసులు ఆ నిందితుడు ఏదైతే వేరే
భోగిలోకి ఎక్కడం కానీ వేరే ఇల్లు ఎక్కాడని అలా అనుమానం వ్యక్తం చేసి కూడా పోలీసులు అనేక స్టేట్స్ వెళ్ళి కూడా గాలించారని తెలుస్తుంది. ఆ మహిళ ఒప్పుకుంది, నేను రీల్స్ చేశాను, ఇంట్లో విషయం తెలిస్తే మా ఇంట్లో తిడతారు కాబట్టి ఇది చేశానంటూ కూడా ఆ మహిళ అయితే చెప్పుకొచ్చింది. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. చాలా మంది రాజకీయ నేతలు వెళ్లారు, మహిళా సంఘాలు వెళ్లారు. మరోవైపు లా అండ్ ఆర్డరే లేదు, హైదరాబాద్ లో చాలా ముప్పు ఉందని అన్నారు. దీనివల్ల ప్రజలు కూడా చాలా పానిక్ అయిన సిచ్యువేషన్ అవుతుంది. రాష్ట్రం అంతా కూడా లా అండ్ ఆర్డర్ మిస్ అయిందంటూ కూడా చాలా మంది ప్రజలు కూడా కొంతమంది పానిక్ అయ్యారు. కానీ దీంట్లో ప్రధానంగా ఒకవైపు చూసుకుంటే కూడా ఒక ట్విస్ట్ అయితే నెలకొందనే చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తం మీద వాళ్ళ బ్రదర్ తో ఆర్టీవీ మాట్లాడడం జరిగిందంటే కాల్ చేసి మాట్లాడిన సమయంలో అతను మాత్రం మాకు ఈ కేసు క్లోజ్ అయిన విషయం కూడా మాకు తెలియదు, ఎప్పుడైతే మేము డిశ్చార్జ్ అయ్యామో డిశ్చార్జ్ అయిన వెంటనే పోలీసులు వచ్చి మమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టారు, ఏదైతే అటువంటి వ్యక్తే లేరు, మీరు అబద్ధం చెప్తున్నారని ఇటువంటివి చెప్పినప్పటికీ కూడా మా సిస్టర్ పదే అత్యాచారం జరిగిందంటూ కూడా చెప్పారు పోలీసులకి అంటూ కూడా వాళ్ళ బ్రదర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ మొత్తం మీద మాత్రం రైల్వే పోలీసులు ప్రెస్ మీట్ పెడితే కానీ అసలు వాస్తవాలు ఏంటనేది తెలియాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పటికే ఎవరైతే ఆ మహిళ వాళ్ళ బ్రదర్ మాత్రం లేదు అత్యాచారానికి ప్రయత్నించాడు, ఇదంతా మోమాటికి నిజమే, రీల్స్ ఇవంతా కూడా కట్టు కదా అంటూ కూడా వాళ్ళ బ్రదర్ చెప్తున్నారు. కానీ వాస్తవానికి మాత్రం చందన దీప్తి ఐపీఎస్ రైల్వే పోలీసులు మాత్రం ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. అసలు ఫ్యాక్ట్ ఏంటి, ఏమి అన్నా జరిగిందా జరగలేదా అనేది పూర్తిగా రైల్వే పోలీస్ చెప్పే అవకాశాలు కనిపిస్తుంది. మొత్తం మీద కూడా వ్యవస్థని మోసం చేసింది, తప్పుదోవ పట్టించిందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా పలువురు మాట్లాడుతున్నారు. అదే కాకుండా పోలీసులు కూడా చర్యలు తీసుకునే అవకాశాలు కూడా పూర్తిగా కనిపిస్తున్నాయి. గతంలో కూడా ఇటువంటి ఇన్సిడెంట్ రాచకొండలో కూడా జరిగింది. ఒక అమ్మాయి అత్యాచారం జరిగిందంటూ కూడా పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది. ప్రధానంగా అమ్మాయి పైన కూడా కొంచెం కేసులు రేస్ చేస్తే అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అసలు ఈ అమ్మాయి ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, రీల్స్ చేసుకుంటేనే కింద పడినప్పుడు ఆ విషయం చెప్పడానికి ప్రాబ్లం ఏంటి, పర్సనల్ ఇష్యూస్ ఏదైనా కారణమా, ఎందుకు అని పోలీసులు అయితే ప్రస్తుతము అనలైజ్ చేస్తున్నారు. క్లోజర్ రిపోర్ట్ కూడా పోలీస్ కి సబ్మిట్ చేశారు. పూర్తిగా కూడా 100కి పైన మంది కూడా అనుమానం వ్యక్తం చేసి వాళ్ళందరినీ కూడా విచారించారు. పోలీసులకు మాత్రం ఇది ఒక కట్టు కదా అంటూ కూడా పోలీసుల వైపు నుంచి అయితే వినిపిస్తుంది. ఏదైతే అమ్మాయి కుటుంబ సభ్యులు మాత్రము లేదు ఇది నిజమే అంటూ మాట్లాడుతున్నారు. అసలు నిజాలు ఏంటో అనేది కోర్టులో కానీ లేకపోతే ప్రధానంగా పోలీసులు రేపు చెప్పే దాన్ని బట్టి, అంటే రైల్వే పోలీసులు చెప్పే దాన్ని బట్టి కూడా వాస్తవాలు తెలుస్తాయని పూర్తిగా తెలుస్తుంది. ఎస్, తన తప్పును తప్పించుకునేందుకు వ్యవస్థనే తప్పుదారి పట్టించింది. ఏకంగా 300 సీసీ కెమెరాలు, 120 మంది అనుమానితులను విచారించారు పోలీసులు. కానీ ఇదంతా కూడా కట్టుకథ అంటూ తేల్చారు. సో కలకలం రేపిన మేడ్చల్ ఎంఎంటీఎస్ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చారు. At KLH, you have the freedom to choose the subjects that fuel the engineer in you. KLH deemed to be university.